రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియపరచుకోనండి. అందరూ బాగున్నారమ్మా? దేవుని కృప, దేవునికి స్తోత్రం. దేవుడు మరి గడిచిన వారం నుంచి ఈ వారం వరకు తన బలిష్టమైన రెక్కల కింద దాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, దేవుడు విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు తోడై నడిపించాడు. మంచి ప్రశస్తమైన సమయంలోనికి వచ్చాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకొని మరి ముగించుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము నుంచి చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించును. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే విశ్వాసము మన ఆధ్యాత్మిక జీవితానికి, దేవుని మార్గంలోనికి వచ్చిన మనందరికీ కావలసినది, ప్రాముఖ్యమైనది ఏదైనా ఉన్నది అంటే అది విశ్వాసమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట కూడా అసాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన సహోదరులారా, ప్రియులారా, విశ్వాసం అనేది ఎలాంటిది అంటే హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అపోస్తలుడైన పౌలు విశ్వాసానికి చక్కని నిర్వచనము అందించాడు. చూడండి ఆ మాట. హెబ్రీలు రాసిన పత్రిక విశ్వాసము 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది అంటే, విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమనియు అదృశ్యమైనవి ఉన్నవరులకు రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసము అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిత్ అంటే, విశ్వాసము అంటే ప్రియులారా, నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ఇప్పుడు మనం చదివాం. నమ్మటం అంటే ఏమిటి? ఇది జరిగిద్ది, ఇది నువ్వు చేయగలవు, ఇది నువ్వు చూడగలవు, ఇది నువ్వు జరిగించగలవు అని మనం నమ్ముతాం. నమ్మటం అంటే అంగీకరించబడతాం, ఒప్పుకోవటం, సమ్మతించటం అదే నమ్మకం. అంటే ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. ఏమి నిరీక్షణ? ఇక్కడ మనం చూడాలి. బలహీనత వచ్చింది. కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచును, సమాధాన గలదానమై పొమ్మన్నాడు ఒక ఆమెతో. ఆమె ఏ బలహీనతతో వచ్చింది? అనారోగ్య సమస్య, రక్తస్రావంతో వచ్చింది. బలహీనత వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చింది. కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరుచునని, సమాధాన గలదానమై పొమ్మని చెప్పి బాగుపరిచి పంపించాడు ప్రభు అయిన యేసు. అయితే ఆమెలో ఏమున్నది? దేవుడు నాకు ఖచ్చితంగా బాగుపరుస్తాడు, నా రోగాల నుంచి విడిపిస్తాడు అనేది నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూస్తాం. అంటే దేవుడు చేసే దానిని ఎదురు చూచటమే నిరీక్షణ. హల్లెలూయా. అదే విశ్వాసం. విశ్వాసం అన్నది ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అంటే బలహీనత నుంచి విడిపించబడతాం ఖచ్చితంగా, అదొక నిరీక్షణ. సమస్య నుంచి విడిపించబడతాం, అదొక నిరీక్షణ. రోగము నుంచి విడిపించబడతాం, అదొక నిరీక్షణ. ఇదిగో ఇల్లు కట్టుకుంటాం, అదొక నిరీక్షణ. ఇదిగో మరి
సమస్య నుంచి విడిపించబడతాం, అదొక నిరీక్షణ. అప్పుల రుణాల నుంచి విడిపించబడతాం, అదొక నిరీక్షణ. వివాహం జరిగిద్ది, బిడ్డలు కలుగుతారు, సంతానం కలిగిద్ది, దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. దేవుడి మీద విశ్వాసం ఉంచితే మేము ఏం జరగాలని ఆశపడుతున్నామో, ఏం జరగాలని కోరుకుంటున్నామో, ఏమి కావాలని ఆశపడుతూ ఉన్నామో వాటినన్నిటినీ చేస్తాడని నిరీక్షణ, అదే విశ్వాసం. అక్కడ ఇంకో మాట అంటున్నాడు, అదృశ్యమైనవి ఉన్నవాళ్ళకు రుజువు. అదృశ్యం అంటే రోగము నుంచి విడిపించినప్పుడు ఏమొచ్చింది? ఆరోగ్యం వచ్చింది. అదృశ్యం కాదు. రోగములో ఉన్నావు, రోగము తర్వాత ఏమొచ్చింది? రోగం పోతే ఆరోగ్యం వచ్చింది. అమ్మ అంతేనా? సమస్యలు పోయాయి, ప్రశాంతత వచ్చింది. రుణాలు పోయాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడతాయి. వివాహాలు కావాలి, వివాహం అయితే ఆ కొరత తీర్చబడింది. అంటే అదృశ్యమైనవి ఏం జరగాలని ఆశపడుతూ ఉన్నాయో, అనుకుంటున్నావో అవన్నీ జరిగాయి అని నువ్వు నమ్మి విశ్వసించితే అదే విశ్వాసం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం చదువుకున్న భాగంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారంట. లోకమును జయించిన వారు ఎవరంటే దేవుని మూలంగా పుట్టినోళ్ళు. దేవుని మూలంగా పుడతాం అంటే ఏంటండి అంటే దేవుణ్ణి నమ్ముకొని నిజదేవుడని ఎరిగి దేవుని మార్గంలో కొనసాగించే వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టిన వారని అర్థం. దేవుని నమ్ముకొని విశ్వాసం ఉంచి ఆయన కొరకు పుట్టాడని, మరణించాడని, లేచాడని, రాబోతున్నాడని, రక్షణ ఉందని, దేవుని సన్నిధిలో గొప్ప దేవుడని నువ్వు ఎరిగి నమ్మినప్పుడు అది దేవుని మూలముగా పుట్టినదనం అవుతుంది. లోకమును జయిస్తాడు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. ఏ విధంగా లోకాన్ని జయిస్తున్నామంటే విశ్వాసం ద్వారా జయిస్తావు. గుర్తుపెట్టుకోవాలా. రోగాన్ని జయించాలి. ఎలాగా? నా దేవుడు ఖచ్చితంగా నా రోగాన్ని నుంచి విడిపిస్తాడు, జయం పొందుకుంటాను, ఖచ్చితంగా నేను ఈ రోగం నుంచి విడిపించబడతాను, నాకు సమస్యలో దేవుడు తోడుగా ఉండి కార్యము జరిగిస్తాడు, నా బిడ్డల జీవితాల చదువుల్లో తోడుగా ఉంటాడు, ఉద్యోగాల్లో తోడుగా ఉంటాడు, రోగములను తొలగిస్తాడు, ఇబ్బందులు తొలగిస్తాడు, ఆటంకాలు తొలగిస్తాడు, ప్రమాదాలు తొలగిస్తాడు, అన్ని విషయాలు దేవుడు తోడై నడిపిస్తాడు అన్నది ప్రియులరా జయించిన విశ్వాసమే. అదే విశ్వాసం అంటున్నాడు. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవరు లేడు. అంటే యేసు మాత్రమే లోకాన్ని జయించాడు, మానవుడు జయించలేడు. ఒక్కొక్కరు ప్రార్థన అవసరం చెబుతారు, పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోగంతో నేను జయించలేను, ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడు తీరడం లేదండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వేదన, బాధన, శోధన, శ్రమలు నాకు పోవటం లేదండి, జయించలేకపోతాను. కొంతమంది సీరియల్స్ జయించలేకపోతారు, కొంతమంది సినిమాలు జయించలేకపోతారు, కొంతమంది ధనాన్ని జయించలేకపోతారు, కొంతమంది పిల్లల సన్నిధి వెళ్తానే ఉంటారు, అన్ని విషయాల్లో ఉంటారు, వాటిని జయించలేకపోతారు. ఏమోనండి పాస్టర్, ఆ సమయానికల్లా తలకాయి ఎనికంట తిరిగిపోతుంది, టీవీ కల్లా మనస్సు తిరిగిపోతుంది, వెళ్ళలేకపోతుంది, ఆగుదామంటున్నా ఆగలేకపోతుంది. అంటే దానిలో ఏంటి పొరపాటు? దాని మీద నీకు జయం రావట్లా. ఒకళ్ళు చెప్తారు, ప్రియరా ఏమన్నా పాస్టర్ గారిని ఎన్నోసార్లు ప్రయత్నించానండి, ముందు మానేయాలండి, తాగుడు మానేయాలండి. ఇంత చెప్పిన భార్య ఎంత బిడ్డలు ఏడ్చినా, ఎంతగా ప్రార్థన చేసుకున్నా కానీ, ఎంతగా ప్రార్థన చేసినా నా భార్య ఎంతగా చేసినా కానీ ముందు నేను జయించలేకపోతున్నాను. అదొక బంధకం, అదొక సైకిళ్ళు. అందుకే ప్రియులరా వాటిని జయించలేకపోతున్నాం అంటే నీలో ఏం లేదు గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసం లేదు. అది విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ప్రియులరా ఖచ్చితంగా నువ్వు జయాన్ని పొందుకుంటావు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు, లోకమును జయించువారు విశ్వాసమే. కనుక పిల్లరా యేసుక్రీస్తు నేల ద్వారాగా రక్తము ద్వారాగా వచ్చిన వాడు ఈయనే. ఈయన పేరేంది? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన జయించిన వాడు గనక జయించిన వారిని నా కొన్ని పార్శ్వమున కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. కనుక పిల్లరా బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారాగా మన పితరులైన వారు కొన్ని విజయాలు పొందుకున్నారు. ఒక 2-3 మాటలు మనం తెలుసుకొని ఆ వాక్య సందేశాన్ని ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 4-3 భక్తులను చూద్దాం. వారు ఏ విషయాల్లో ఎలాగా వారికి సమస్యలు వచ్చాయి, ఏ విధంగా వారు విజయం పొందుకున్నారో చూద్దాం. యెహోషువ గ్రంథం
10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనాలు చూడండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవా ప్రార్థన చేసెను. నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు నిలుచును, చంద్రబింబము ఆగెను అన్న మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరబడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమంటి దినము దాని ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదివిన వాక్య భాగంలో పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు తరుముతూ ఉన్నారు, యుద్ధము చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డను నశింప చేయాలి, వారిని లేకుండా చేయాలి, ఆరాధన లేకుండా చేయాలని శత్రువులు కుయుక్తులు పడినప్పుడు భక్తుడైన యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు? అయ్యా ఇశ్రాయేలు ప్రజలు నీ ప్రియ బిడ్డలు, అయ్యా శత్రువులను హతమార్చడానికి, నీ శత్రువులను తరిమి కొడటానికి అయ్యా ఇదిగో నీవు వారికి సహాయముగా నీవు వారి పక్షమును నిలబడి వారికి సహాయము చేయని యెహోషువ అనే భక్తుడు విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేశాడు. ఎలాగ ప్రార్థన చేశాడు? తన ప్రార్థనకి ఏమైందో తెలుసా? సూర్యుడు ఒక రోజంతా కూడా అస్తమవకుండా అయ్యా మరి పొదుగోకుండా కూడా సూర్యుడిని నిలిపేశాడు, చంద్రుణ్ణి నిలిపివేశాడు. అంటే సూర్యుడు వెళ్ళిపోకుండా చంద్రుడు రాకుండా ఒక నరుని ప్రార్థన దేవుడు ఆలకించి సహాయం చేశాడు. హల్లెలూయా. యెహోషువ చేసిన ప్రార్థన సూర్య చంద్రులు ఆగిపోయారు. అసాధారణమైన విశ్వాసం ఇది. అంటే ఒక నరుని మనవి ఎవరున్నారని? సర్వశక్తి కలిగిన దేవుడే విన్నాడు. ఆయన దేవుడా? మనిషి ప్రార్థన చేస్తే ఆగిపోయింది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, భూమి నువ్వు ఏవి బంధిస్తావో పరలోకమందు అవి బంధించబడతాయి, భూమి నువ్వు ఏవి విప్పుతావో అవి పరలోకమందు విప్పబడతాయి. అంటే నువ్వు ఎక్కడ చేస్తున్నావు ప్రార్థన? భూలోకంలో, భూమి మీద నువ్వు ఉంటున్న స్థలంలో. కాబట్టి అసాధారణమైన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులను మరి సృష్టించిన సృష్టికర్త ఆ మనవి విని సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిలిపివేశాడు. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చూడగలిగితే దానియేలు విశ్వాసం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. చూడండి, అక్కడ దానియేలు గ్రంథంలో మనం చూడగలిగితే షడ్రక్, మెషక్, అబేద్నెగోని దేవుని నమ్ముకున్న బిడ్డలు 3 ఉన్నారు ప్రియులారా. వారు 3, 24, 25 వచనాలు. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగారు. మరియు రాజా సత్యమే అని అందుకు రాజు నేను నలుగురు మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట నేను చూచుచున్నాను. వేసింది ఎంతమంది అండి?
ఉంటుంది, కనపడుతుంది. ఎంతమంది? నలుగురు. నాలుగో వాడి రూపం ఎలా ఉందంటున్నాడు అక్కడ? దేవదూత రూపం వలె కనబడుచున్నది. అగ్ని ఎంత మండుతుందో తెలుసా? 7 అంతల కన్నా ఇంకా డబల్ ఎచ్చుగా మండుతుంది. అగ్ని మండుచున్నది. ముగ్గురు నేస్తే నలుగురు కనపడుతున్నారు. కనుక పిల్లరా, నెబుకద్నెజరు రాజు ఏమైపోయాడంటే ఆశ్చర్యపోయాడు, వేగరముగా లేచాడు. ఏం జరిగిందిరా? అయ్యా, నేను వేసింది ముగ్గురునే, కానీ కనపడుతుంది నలుగురు. నాలుగో వాడి రూపము దేవదూత మోహలే ఉన్నది. కనుక పిల్లరా చూడండి, అక్కడ నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక్ మెషక్ అబేద్నెగోవారులారా, మహోన్నతులకు దేవుని, హల్లెలూయా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలవగా. చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చి అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకునుటయు, వారి వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకునుటయు, వారి వస్త్రములు చెడిపోకునుటయు, అగ్ని వాసనైన వారి దేహములకు తగలకునుటయు చూచి నెబుకద్నెజరు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వీరి దేవుడు పూజార్హుడు. హల్లెలూయా. చూడండి, వారి విశ్వాసం ఏంది? మరి ప్రతిమకు మొక్కమని చెబితే నెబుకద్నెజరు రాజా, నెబుకద్నెజరు, మేము ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సమర్థుడు. నీవు పెట్టిన ప్రతిమకు మేము మొక్కం. నీవు మమ్మల్ని ఏం చేసినా సరే, నువ్వు మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా నువ్వు చెప్పిన మనవి మేము చేయమని వారు నిలబడినప్పుడు విశ్వాసంతో వారు నిలబడ్డారు. అగ్నిలోకి వెళ్ళినా కూడా ఆ అగ్నిలో దేవుడు ఏం చేశాడండి? కాపుదలు ఇచ్చాడు. హల్లెలూయా. అగ్ని 7 అంతలైనా మండుచుండినను ఏ హాని వారికి, కనీసం అగ్ని వాసన కూడా వాడికి రాల. చూడండి, మనం ఏదైనా మంట ఉంటే పొయ్యి కాడ కానీ నిన్నో మొన్నో తగలబెడుతున్నారు, పొలాలు తగలబెడుతున్నప్పుడు పిల్లరా భయంకరంగా పొగ వస్తూ ఉంది, వాసన. అలాంటిది అక్కడ నిలబడకపోయినా వాసన వస్తుంది. పొయ్యి కాడ కూర్చున్నా చూడండి, ఇళ్ళల్లో కూడా వచ్చిందంట. మరి వస్తున్నా కానీ కొంచెం పొయ్యి కాడ నిలబడినా కానీ మన బట్టలన్నీ అంతా కూడా ఏమొచ్చింది? పొయ్యి వాసన వస్తుంది, పొగ వాసన వచ్చింది. కానీ చూడండి, భయంకరమైన అగ్నిగుండంలో వారు ఉంటున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తూ ఉండగా వారితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. దాని షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడు తోడుగా ఉంది. రాజు సైతం కూడా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, నీ దేవుడే జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అసాధారణమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడని, గొప్ప దేవుడని రాజు సైతం కూడా ఒప్పుకోవలసిన పరిస్థితి ఎదురైంది. మనము ప్రార్థన చేయగా ఏ పరిస్థితులు వచ్చినా, ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, అగ్ని వంటి శ్రమలు వచ్చినా కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో పిల్లల దైవ సేవకులకి, సువార్థకులకి ఎన్నో 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 శ్రమలు, ఆటంకాలు, దాడులు పిల్లరా. చూడండి, ఇందాక నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. కర్ణాటక రాష్ట్రంలో ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఈరోజే ఉదయం ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. మరి దాదాపు 30 మంది వచ్చేసి వారిని భయంకరంగా ప్రార్థన చేసుకుని వారిని కొట్టేశారు. ఫేస్బుక్లో పిల్లలు ఇందాక వచ్చింది, దైవజనుడు చెప్తా ఉన్నాడు. ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారండి, కర్ణాటకలో ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు. ఇట్లాగనే సమాజంగా కూడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మరి అంతకుముందు కూడా హెచ్చరించారంట, మీరు ప్రార్థన చేసుకుంటే మేము ఒప్పుకోమని. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన మేము ఇంట్లో చేసుకుంటున్నాం, మీకేంటి? మా ఇల్లు, మా దేవుడు, మా భక్తి, మా ఆరాధన, నీకేంటి? మిమ్మల్ని అభ్యంతర పెడతలేదు కదా అని అన్నా. కానీ వారు ఒక్కసారి ఒక 30 మంది వచ్చి చిన్నపిల్లల్ని, పెద్దల్ని, వృద్ధు వాళ్ళని భయంకరంగా కొట్టి ఈడ్చుకెళ్ళి బయటికి తీసుకువెళ్ళారట. సీసీ కెమెరాలు పెట్టుకున్నారట. పెద్ద ధనం కలిగిన, ఆస్తి కలిగిన కుటుంబమే కావచ్చు, ఆ సీసీ కెమెరాలు అన్నీ పగల కొట్టారట. ఒకటి ఉంచారట, ఒకటే సీసీ కెమెరా ద్వారా కాదు, అదంతా రికార్డ్ అయి ఫేస్బుక్లో పెట్టారు.
చూడండి పిల్లరా, సువార్థికులు మరి కరపత్రికలు సువార్త పొందిస్తుంటే వాళ్ళు భయంకరంగా కొడుతున్నారు, దైవజనులు చంపుతున్నారు. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా భయంకరంగా జరగబోతుంది. సువార్త దొరకదు, దేవుని వాక్యము దొరకదు, దేవుని ప్రార్థన దొరకదు. ప్రార్థనకి వెళ్దామన్నా కూడా ప్రార్థన దొరకదంట, భయం. కనుక వాక్యం కరువయ్యే రోజుల్లో మనం ఉన్నాం, వాక్య నెరవేర్పు దినాల్లో మనం ఉన్నాం. ఈ బైబుల్ ప్రింటింగ్ ఆపేయాలని టార్గెట్ పెట్టారు. బైబుల్ ప్రింటింగ్ ఆగిపోతే ఇంకేముంది, ఇది కొన్నాళ్ళకి పేపర్ నలిగిపోయో చినిగిపోయో పోయిద్ది. ఇది శాశ్వతమైనది కాదు. కాబట్టి దీని మీద మనం ఆధారపడకూడదు. మన గుండెలో మన మదిలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మదిలో గుండెలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, మారు మనసు ఉండాలి, రక్షణ ఉండాలి. అన్నీ ఉంటాయి, రక్షణ మారు మనసు ఉండదు. ఉపయోగం ఏముంది? బుద్ధి కలిగిన కణికలు అన్నీ ఉన్నాయి, సిద్ధపడి ఉన్నారు, కానీ ఏమైపోయారు? విడిచి వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేదు, విడవబడ్డారు. అయ్యా ఈ ప్రియ కణికలం అయ్యా అంటే మీరెవరో నేను ఎరగను, తలుపు వేయబడింది. కనుక సిద్ధపాటు, మారు మనసు, రక్షణ అవసరం. కనుక పిల్లలు చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం చూస్తే దానియేలు కూడా తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల బోనులో వేశారు. 21వ వచనం 6:21. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే కనుక ఆయన తన దూతలను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దానియేలు ప్రార్థన, విశ్వాసం. అయ్యా ఇదిగో ప్రార్థన చేయొద్దని శాసనం బయలుదేరింది, నువ్వు ప్రార్థన చేయబాకు, మానేసే అంటే ఆహా నేను ప్రార్థన మానను అని శాసనం వచ్చినప్పుడు కూడా మరి సింహాల భూమిలో వేస్తానంటయ్యా అంటే వేయినా వేయండి, నేను మాత్రం ప్రార్థన మాను, దేవుని విడిచిపెట్టనని విశ్వాసం కలిగి ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల భూమిలో వేశారు. కానీ దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన ఏ తప్పు చేయలేదు. కాబట్టి దానియేలు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు బయటికి రా, సింహాల నోళ్ళు మూయించాడు. కనుక పిల్లరా, యెహోషువ గ్రంథములో సూర్యచంద్రుడు దేవుడు ఆలకించి వారు యెహోషువ ప్రార్థన వినగా ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చిన విశ్వాసం, దాని షడ్రక్ మేషక్ అబేద్నెగోల విశ్వాసం అగ్నిగుండంలో నుంచి తప్పించబడింది. మూడవదిగా సింహాల బోనులో నుంచి దానియేలుని తప్పించింది. కనుక పిల్లరా, మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో 2 మాటలు తెలుసుకొని ముగించున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనం మనం చదవగలిగితే, లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 8:22 అక్కడ అంటున్నాడు. లూకా 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఉదోనికి సరస్సు వద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ ధోనిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండి ఉన్నందున వారు అపాయకరుని స్థితిలో ఉండేది. కనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలి నీటి పొంగును గద్దెంపగా నవి అణిగి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా చెప్పాను. అయితే వారు భయపడి, ఈయన గాలియు నీళ్లకు ఆజ్ఞాపింపగా ఇవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడి. అమ్మాయి కుర్చీ అయిపోవచ్చు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, శిష్యులు యేసు ప్రభువారు ఒక సరస్సు, ఒక మరి నది అద్దరికి వెళుతూ ప్రయాణము ఓడలో వెళుతూ ఉండగా ఆ ధోనిలోకి ఏమొచ్చిందంటే గాలి తుఫాను వచ్చేసి మరి ఆ సరస్సు ఆ ధోనంతా కూడా నీళ్లతో నింపబడింది. గాలి తుఫాను రేగింది. యేసుక్రీస్తు వారు నిద్రపోతా ఉన్నారు. వెంటనే ఆ ప్రమాదం రాగానే వారు ఏం చేశారంటే పిల్లరా, భయపడిపోయారు. ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు వారిని గాలిని తుఫాన్ని ఆయన గద్దించగానే అవి నిమ్మలమైనాకే అప్పుడు శిష్యులతో అంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? శిష్యులతో ప్రశ్న వేస్తాడు. మనం కూడా చాలాసార్లు
విశ్వాసాన్ని మర్చిపోయి భయపడతా ఉంటాం. అప్పుడు దేవుడు ఏమంటాడు? నీ విశ్వాసం ఎక్కడా అంటాడు. కనుక విశ్వాసాన్ని మనము పోగొట్టుకునే వారిగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదిరించగలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏ పరిస్థితులు వచ్చినా కూడా విశ్వాసాన్ని మనం కాపాడుకొని గట్టిగా పట్టుకొని విశ్వాస సంబంధమైన ప్రార్థన మనము చేయగలగాలి. ఆఖరిగా చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. 8:10లో అనే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీయులలో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, అక్కడ శతాధిపతి పిల్లల చూడండి, పక్షవాయు గలవాడు తన దాసుడికి మిగులు, శతాధిపతి అయిన దాసుడు శతాధిపతి తన దాసుడికి పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడండి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాయని మాట ద్వారా స్వస్థపరుచు నా దగ్గరికి రావద్దన్నప్పుడు తనని విశ్వాసాన్ని బట్టి తనకి దాసుడికి ఏమొచ్చిందంట? స్వస్థత వచ్చింది. ఆ స్వస్థత, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఇశ్రాయేలులో దేవుని బిడ్డలో ఇంత విశ్వాసం కలిగిన వాడు ఎవరూ లేరు అంటున్నాడు. ప్రభువు కూడా మనల్ని చూసి ఈ విశ్వాసము, బలమైన విశ్వాసం, గొప్ప విశ్వాసముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదిరించగలిగిన విశ్వాసం మనకు ఉండాలి, గొప్ప విశ్వాసం మనం ఉండాలి. దేవుడు చెబుతున్నాడు, క్రియలేని విశ్వాసం వృత్తం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం 17-20లో ఉంటుంది పిల్లరా. క్రియలు లేని విశ్వాసం వృత్తం అంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 అంటాడు, విశ్వాసం అనేది వరము. కనుక విశ్వాసులు, సంఘానికి ఏమంటారు? సేవకులు ఏమంటారు? విశ్వాసులు అంటారు. కాబట్టి అవిశ్వాసులా కాక విశ్వాసం కలిగి మనం జీవించుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.